2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. డేటా సైన్స్ కనుక అంటే ఇప్పుడు నువ్వు డిగ్రీ ఫినిష్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ బయటకు వచ్చినటువంటి వాళ్ళు డేటా సైన్స్ మీద అవగాహనతో అయినా సరే కొంచెం ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. డేటా సైన్స్ చేస్తే కోర్స్ నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ ఉంటుందా? ఏ కోర్స్ నేర్చుకున్నా జాబ్ గ్యారంటీ ఉండదండి. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మనం దగ్గర ఎంత స్కిల్ ఉంది అన్నది ఇంపార్టెంట్. ఆ స్కిల్ ఎలా ప్రూవ్ చేసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. డేటా సైన్స్ అన్నది చాలా పెద్ద ఓషన్ అండి. ఓకే, అంత ఓషన్ లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్ రిలేటెడ్ అంతా కూడా అందులోనే వస్తుంది. మెషిన్ లెర్నింగ్ వస్తుంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వస్తుంది, మనం మాట్లాడుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఏజెంట్స్ అని ఇప్పుడు మనం ఇవి మాట్లాడుతున్నాం. చాట్ బాట్స్ గురించి జెమినీ కానీ, చాట్ జీపీటీ కానీ, గ్రాక్ కానీ, ఇవన్నీ కూడా ఇన్సైడ్ డేటా సైన్స్ కిందకే వస్తాయి అన్నమాట. ఇవన్నీ నేర్చుకోవాలి అనుకుంటే ఫ్రెషర్ కి ఎప్పటికీ జాబ్ రాదండి. ఒక పర్టికులర్ థింగ్ మార్కెట్ లో ఏం డిమాండ్ ఉంది అన్నది చూసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో అందరూ ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చి వాళ్ళకి ఏఐ కూడా చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే వాళ్ళని హైర్ చేస్తున్నారు. ఓకే, సో మనం ఒక 6 months బ్యాక్ వరకు చూసుకుంటే ఫుల్ స్టాక్ వాళ్ళ మీద ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు అదే ఫుల్ స్టాక్ కి ఏఐ ఇంక్లూడ్ అయింది. ఓకే, వీళ్ళు ఫుల్ స్టాక్ బిల్డ్ చేస్తారు, దాంతో పాటు ఏఐని యూజ్ చేసి ఎక్స్ట్రా ఫ్యూచర్స్ బిల్డ్ చేయగలుగుతారా, తక్కువ టైంలో దాన్ని కంప్లీట్ చేయగలుగుతారా అని చూస్తున్నారు. సో అందుకని ఎవరైతే డేటా సైన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో చాలా క్లియర్ గా చెప్తున్నారు, డేటా సైన్స్ బ్లైండ్ గా తీసుకొని టైం వేస్ట్ చేయొద్దు. సో దాంట్లో ఏఐని చూజ్ చేసుకోండి, జనరేటివ్ ఏఐని చూసుకోండి, ఏఐ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలి అన్నది నేర్చుకోండి. కంప్లీట్ బేసిక్స్ నుంచి ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయటం నేర్చుకోవటానికి జస్ట్ 60 days సరిపోతుంది. డైలీ 2 hours ప్యారల్ గా ఫుల్ స్టాక్ నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే ఫుల్ స్టాక్ రెజ్యూమ్ లో విత్ ఏఐ డెవలప్మెంట్ అన్నది కనుక ఉండి, ఎల్ఎల్ఎంస్, ర్యాగ్ మోడల్స్ మీద నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ని మేము ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేయగలము అని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు జాబ్ పక్కా. అంటే ఏ కంపెనీస్ లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? అంటే జనరల్ గా నేను అడుగుతున్నాను. ఎంఎన్సీ ఉంటాయి, స్టార్టప్స్ ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్, ఫైన్ కంపెనీస్ అట్లా. అంటే వేటిల్లో ఎక్కువ అవకాశం ఉండే ఇది ఉంటుందంటారు? మీరు డైలీ ఏఐ వాడుతున్నారా లేదా? వాడుతున్నాను. నార్మల్ మనుషులు మనమే వాడుతున్నాం రోజు. మనకి ఏది అవసరమైనా సరే చాట్ జీపీటీ, ఇదివరకు గూగుల్ ఓపెన్ చేసేవాళ్ళం, ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్. అట్లాంటిది ఒక కంపెనీ, ఒక ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే కంపెనీస్, ఈ కంపెనీ ఆ కంపెనీ అని మనం జస్టిఫై, ప్రతి కంపెనీకి ఏఐ నీడ్ ఉంది. ప్రతి కంపెనీలోనూ డెవలపర్ నీడ్ ఉంటుంది, ఆ డెవలపర్ కి కంపల్సరీగా ఏఐ స్కిల్ నీడ్ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. సో ప్రతి కంపెనీలోనూ అవకాశాలు ఉన్నాయి. ఎలా సార్ అంటే ఇప్పుడు జనరల్ పైథాన్, ఫుల్ స్టాక్ అవి చేసేటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తే డేటా సైన్స్ వాళ్ళకి శాలరీ ఏమైనా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా? సార్ ఆబ్వియస్ గా డేటా సైన్స్ వాళ్ళ శాలరీ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. బట్ అగైన్ ఇక్కడ ఎంత స్కిల్ మీకుంది, మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు అని. జస్ట్ కోర్సెస్ కంప్లీట్ చేసాం, సర్టిఫికేట్స్ చూపిస్తాము అంటే కాదు. మీరు రియల్ టైమ్గా మీరు నేర్చుకున్న స్కిల్ని ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి యూజ్ చేశారు, ఇంటర్న్షిప్స్ ఎక్కడ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్. అది గనక మీరు ప్రూవ్ చేయగలిగితే, మీ స్కిల్ సెట్ని గనక ప్రూవ్ చేయగలిగితే, నార్మల్ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి లైక్ 4 LPA నుంచి 6 LPA వరకు స్టార్టింగ్ ప్యాకేజెస్ వస్తే, ఏఐ నేర్చుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎల్ఎల్ఎంస్, ర్యాగ్ మోడల్స్ మీద నేర్చుకున్న వాళ్ళకి మాత్రం అబోవ్ 7 LPA ప్యాకేజెస్ ఉన్నాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అండ్ అవకాశాలు ఏమి ఇస్తారు? ఈవెన్ పేరెంట్స్ కూడా డైరెక్ట్గా పిల్లలు మీ దగ్గర తీసుకొని వస్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చే బెనిఫిట్స్? సో ఫస్ట్ థింగ్, పేరెంట్కి ఫీజ్ బర్డెన్ అవ్వకూడదండి. అందుకని 0 down payment, 0 interest ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. అది 6 months, 8 months, 10 months ఉంటుంది. పేరెంట్ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. 2, ప్రతి స్టూడెంట్కి జాబ్ క్రాక్ చేయాలి అన్నది అల్టిమేట్ గోల్. సో వాళ్ళకి అది అచీవబుల్ అవ్వటం కోసం ప్రతి స్టూడెంట్కి మినిమం 100 drives ఇస్తున్నాం ఒక ఇయర్లో. ఇటు అప్ స్కిల్ చేస్తున్నాము, రెజ్యూమ్ ప్రొఫైల్ అవి ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పిస్తాము, సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ నేర్పిస్తాము, అండ్ 100 ఆపర్చునిటీస్ ఇస్తాము.
సో స్టూడెంట్ కి ఈజీగా జాబ్ క్రాక్ చేసుకోవటానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, థర్డ్, గర్ల్స్ స్టూడెంట్స్ ఉండి పేరెంట్స్ సెక్యూరిటీ హాస్టల్ వీటి పాయింట్లో ఆలోచిస్తున్నప్పుడు విజయవాడ బ్రాంచ్ లో గర్ల్స్ స్టూడెంట్స్ కి విత్ ఇన్ ద క్యాంపస్ లో హాస్టల్ ఉంది. సో ఈ 3 థింగ్స్ ఇస్తున్నామండి. ఇది కాకుండా మనం దాదాపు 800+ కంపెనీస్ తో అసోసియేషన్ ఉండటం వల్ల మా ప్లేస్మెంట్స్ టీమ్ 10 మెంబర్స్ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ గా హెచ్ఆర్స్ తో కాంటాక్ట్ ఉండటం వల్ల మార్కెట్ లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు కరికులం అప్డేట్ చేస్తూ స్టూడెంట్ ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేస్తున్నాం. అంటే విత్ ఏఐ టెక్నాలజీ. ఎస్, విత్ ఏఐ టెక్నాలజీ. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురం అండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది.